హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ రీడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేయాలి, ఏ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేయాలి, అంటే సిఈ తీసుకోవాలా, పిఈ తీసుకోవాలా అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. సో డైలీ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 120 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనమైతే 2000 సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే రీచ్ అయిపోతాము. సో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే వీడియోని పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్స్ని కూడా కమెంట్ చేయండి. అలానే మీకు కానీ నా ఎనాలిసిస్ నచ్చితే చివరి వరకు చూసి సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని క్లియర్గా అయితే షేర్ చేయండి. సో లెట్స్ గో టు నిఫ్టీ. ఇవాళ మనకి నిఫ్టీ అనేది చాలా చాలా గ్రేట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు మన ఒక 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది అని చెప్పి మీరు చూడొచ్చు. సో హెవీ బ్లడ్ బాత్ చాలా రోజుల తర్వాత మళ్ళా మనకి ఆల్మోస్ట్ 2% గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయితే మనకి ప్రీ మార్కెట్లోనే జరిగిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు ట్రేడ్ ఎలా చేయాలి సార్, ఏం చేయాలి సార్ అంటే ఇవాళ నేను మార్నింగే చెప్పాను ప్రీ మార్కెట్లోనే 9:10కి మీరు చూడండి మార్కెట్స్ ఓపెనింగ్ ఎట్ పర్ఫెక్ట్ సపోర్ట్ అని. ఈ సపోర్ట్ ఏంటి సార్ అంటే మనము నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా డైలీ అనాలిసిస్ వీడియోలో, అదే సపోర్ట్ 23,800 అనేది చాలా చాలా మంచి సపోర్ట్ అనుకున్నాము. ఆ సపోర్ట్ దగ్గరే ఓపెన్ అయింది. సో అందుకు నేను మార్కెట్స్ ఓపెనింగ్ ఎట్ సపోర్ట్ అసలు ఎందుకు సార్ అలా సపోర్ట్ అని చెప్పారంటే దాని అర్థం ఏంటి అంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే పుట్టు కొనమని కాదు. పుట్టు కొంటే మనీ లూజ్ అయిపోతారు. సపోర్ట్స్ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మార్కెట్ ఎంత ఫాల్ అయింది ఇంకా ఫాల్ అయిపోతుంది అని చెప్పి పుట్టులు తీసుకుంటారని చెప్పి నేను ఆ మెసేజ్ అనేది పెట్టాను. సో అర్థమైందా? అండ్ అలానే ఇవాళ మనకి ఎక్కడ పర్ఫెక్ట్గా ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది దొరకలేదు. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక వచ్చింది. బట్ లాస్ట్ క్లోజింగ్ టైంలో నార్మల్గా అయితే ఇవాళ ప్రీమియమ్స్ కాస్త మూవ్ కాలేదు. మనకి మార్కెట్ మూవ్ అవుతున్న ప్రీమియమ్స్ కాస్త మూవ్ అవ్వలేదు. సో ఇలా ఉన్నప్పుడు ఆప్షన్ బయ్యర్స్ అనే వాళ్ళం మనం అసలు ట్రేడ్ చేయలేం. ఎందుకంటే ఆల్మోస్ట్ మార్కెట్ మూమెంటం అంతా మనకి గ్యాప్ డౌన్లోనే అయిపోయినప్పుడు మార్కెట్ ఇంకేం మూవ్ అవ్వదు. మీరు చూడండి చిన్న చిన్న క్యాండిల్స్, ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేసినా వేస్టే. మనకి మంచి మూమెంటం, ఇట్లా మూమెంటం కావాలి. ఈ మూమెంటం ఏమైంది, క్లోజింగ్ టైంకి వచ్చింది. సో ఇక్కడ వచ్చినప్పుడు కూడా ప్రీమియం ఏమైనా గ్రేట్గా మూవ్ అయిందా అంటే ఏదో ఏదో మూవ్ అవ్వాలి కదా అన్నట్టు మూవ్ అయింది. గ్రేట్గా అయితే కూడా మనకి ఏం మూవ్ అవ్వలేదు. సో ఇది మరి ఇలా ఉన్నప్పుడు మనం రేపు ట్రేడ్స్ ఎలా చేయాలి సార్, ఏంది రేపటి ట్రేడ్ ప్లాన్ అంటే మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. మనకి ఇవాల్టిలో అంటే 23,700 ఇది ఉంది చూసారా, ఇది మనకి మళ్ళా మంచి గ్రేట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో రేపు నేను మార్కెట్స్లో ఈ లెవెల్ ఉంది కదా, ఈ మనకి 23,930 లెవెల్, ఇక్కడికి వచ్చి మార్కెట్స్ నాకు సపోర్ట్ తీసుకుంటే నేను ఇట్లా రివర్సల్ ట్రేడ్స్ కూడా తీసుకుంటాను. లేదా నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తుంటే 23,920 లెవెల్ అనేది మనకి రేపు వెరీ క్రూషియల్ లెవెల్. రేపు నాకు మార్కెట్ ఇక్కడికి వచ్చి రివర్స్ అయితే అప్ సైడ్కి తీసుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే నేను కిందకి ట్రేడ్ తీసుకుని క్లియర్గా ఇవాల్టి లో వరకు నేను టార్గెట్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఒక ట్రేడ్. మరి ఇంకొక ట్రేడ్స్ ఏం సార్ అంటే ఇంకొక ట్రేడ్స్ నేను ఏం చూస్తున్నాను అంటే క్లియర్గా నాకు ఇవాల్టి హై బ్రేక్ అయినా కూడా నాకు నేను రేపు అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తున్నాను. ఇవాల్టి హై బ్రేక్ అయిందంటే క్లియర్గా నేను ఈ 24,000 ఈ 300 జోన్ అనేది నేను టార్గెట్గా పెట్టుకుంటాను. సో ఇవి నేను చేపట్టి చూస్తున్నాను నిఫ్టీ యొక్క లెవెల్స్. ఇద్దరు ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి అప్ సైడ్, మనం అనుకున్న సపోర్ట్ జోన్కి వచ్చి రివర్స్ అవ్వాలి, లేకపోతే ఈ లెవెల్ అయినా కిందకి బ్రేక్ అవ్వాలి. ఈ బ్రేక్ అయితే నేను ట్రేడ్ చేస్తాను. అదే రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదే 150 పాయింట్స్ రేంజ్లో ఉండిపోయిందా రేపు క్లియర్గా నేనైతే ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. మళ్ళా చెప్తున్నాను, రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ చాలా మంది 90% ఆఫ్ ట్రేడర్స్ లూజ్ దేర్ 90% ఆఫ్ క్యాపిటల్ ఇన్ ఎక్స్పైరీ డేస్. సో ఇంత అయింది అంత అయింది, నేను రివెంజ్ ట్రేడింగ్ చేస్తాను, ఆ లాసెస్ని రికవర్ చేసేస్తా అని రేపు కూర్చున్నారా, ఆ లాసెస్ కాస్త కొత్త లాస్ యాడ్ అవుతుంది మీ క్యాపిటల్కి. సో మళ్ళీ డిప్రెషన్కి వెళ్తారు, మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. రేపు క్లియర్గా ట్రేడ్ ఆపర్చునిటీ దొరికితే
తక్కువ క్వాంటిటీస్తో ట్రేడ్ చేసుకోండి అంతే. అండ్ అలానే ఇంకొకటి, ఓటీఎంస్లో అస్సలు ట్రేడ్ చేయకండి. ట్రై టు డూ ఐటీఎంస్, ఇన్ ద మనీ మాత్రమే చేయండి, అవుట్ ఆఫ్ ది మనీ అస్సలు చేయకండి. ఏటీఎంస్ కూడా చేయకండి. అసలు ప్రీమియమ్సే మూవ్ అవ్వట్లేదు, మళ్ళీ మీరు ఓటీఎం తీసుకున్నారంటే ఇంక అస్సలు మూవ్ అవ్వదు. సో ప్రీమియమ్స్ మూవ్ అవుతున్నాయా మంచిగా లేదా అని ఎలా తెలుసుకోవాలి సార్ అంటే, మీరు విక్స్ చూడొచ్చు. లేదు అవంతా మాకు తెలియదు సార్ అంటే, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, అందరూ మ్యూచువల్ ఫండ్స్ కానీ మీ పోర్ట్ఫోలియోస్ కానీ ఎగ్జిట్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మన మార్కెట్స్ ఏం జీరోకి వెళ్ళవు. ఇది ఒక వార్ టెన్షన్స్, వార్ వల్ల మన మార్కెట్స్ కరెక్ట్ అవుతుంది. కరెక్షన్ అనేది చాలా మంచిది మన మార్కెట్స్కి, ఎందుకంటే చాలా పైకి వెళ్ళిపోయాయి మన మార్కెట్స్. సో ఇలాంటి వాటిని మనం ఒక ఆపర్చునిటీగా చూసుకోవాలి. బిగ్ బిలియన్ డేస్లో మనకి 1,00,000 ఉన్న ఐఫోన్ 50K వస్తే ఎలా కొంటాం చూడండి. అలానే మార్కెట్ కూడా ఇంతలా ఫాలో అవుతున్నప్పుడు ఒక 7 to 8% ఫాలో అయింది మన మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి. అంటే 8% డిస్కౌంట్లో దొరుకుతుంది మన మార్కెట్. అలా మార్కెట్ ఫాలో అయినప్పుడు మీ దగ్గర ఏమైనా క్యాష్ ఉంటే ఆ క్యాష్ని తీసుకొచ్చి మంచి మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదా మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ అలానే సిప్ మాత్రం ఆపకండి. సో సిప్ మీరు కన్సిస్టెన్సీగా, డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేసుకుని వెళ్తేనే లాంగ్ టర్మ్గా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోగలరు. ఇవాళ ఇన్వెస్ట్ చేశాను, రేపు తీసేస్తాను, మళ్ళీ 3 వచ్చింది మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన, అలా చేశారా మీ లైఫ్లో వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది ఉండాలి. మార్కెట్ ఎటైనా పోని, నేను ఈ డేట్ వచ్చిందా ఇన్వెస్ట్ చేస్తా. మీరు 500తో అయినా స్టార్ట్ చేయండి, 50,000 5,000 ఇంతనే అవసరం లే, 500 ఉన్నా కూడా స్టార్ట్ చేయొచ్చు సిప్ అనేది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, సిప్ చేస్తేనే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అది మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా, ఈటీఎఫ్ అయినా, ఏదేమైనా, గోల్డ్ ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేయండి. పడుతుంది కదా, పెరుగుతుంది కదా అని అవి ఏం పట్టించుకోకండి, లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకునే వాళ్ళు. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ యొక్క లెవెల్స్. సో మీకు కానీ నా వీడియో, నా ఎనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, వీడియోని లైక్ చేయండి. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో ఏం కాలేదు, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ డిటో మనకి ఎట్లా ఉంది అనేది, నిఫ్టీ అనేది ఎలా ఉందో అట్లానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను క్లియర్గా రేపు నాకు ఏ జోన్ చూసారు ఇది, అంటే 55,800 జోన్ ఉంది కదా, ఇది సపోర్ట్ తీసుకున్నకు పైకి వెళ్తే రివర్సల్ అయితేనే నేను అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ చూస్తున్నాను, లేదంటే క్లియర్గా నేను బ్యాంక్ నిఫ్టీలో చూడట్లేదు. మరి అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎలా చూస్తున్నారు సార్ అంటే, నాకు ఈ 56,200 జోన్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తున్నాను. లేదు నేను కొంచెం రిస్కీ పీపుల్ సార్, నేను రిస్కీ ట్రేడర్ని అంటే, మీరు ఈ లెవెల్ అంటే 56,100 లెవెల్ బ్రేక్ అయినా కూడా మీరు అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. తీసుకుని కింద స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్కి ఈ 55,800 లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే కూడా డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. బ్రేక్ అయిపోయింది అంటే దాని అర్థం ఏంటి అంటే, 15 minutes క్యాండిల్ మనకి మంచిగా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయినప్పుడే మనము ట్రేడ్ అనేది తీసుకుంటాం. పెట్టుకొని టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ మీరు 55,600 వరకు పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే 55,300 వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ యొక్క రేపటి లెవెల్స్. అండ్ సెన్సెక్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ అంటే, సో మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తారు. సేమ్ మనకి నిఫ్టీలోనే ఎలా అనుకున్నామో సేమ్ అదే డిటో లెవెల్స్, ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ మనకు ఒకలానే మూవ్ అవుతుంది కాబట్టి 77,200 అనేది చాలా చాలా మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయినప్పుడు అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూద్దాము. ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే మనం క్లియర్గా 76,600 వరకు కూడా మనము టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ట్రై టు డూ అప్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ చూడండి డౌన్ సైడ్ కన్నా. సో అదైతే క్లియర్ గుర్తు, ఎందుకంటే అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది కొంచెం క్లియర్గా ఉంది డౌన్ సైడ్ కన్నా. సో మరి ఈ రోజు హై బ్రేక్ అయిందంటే మనం అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకుని క్లియర్గా 78,400 వరకు కూడా మనము టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయిందా మార్కెట్, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, క్లియర్గా ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. రేపు మనకి ఎక్స్పైరీ కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇవి నేను చూసిన రేపటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో స్టిల్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఇంకా 120 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే 2,000
2000 సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే మనం క్లియర్గా రీచ్ అయిపోతాము. మీకు లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇట్స్ ఏ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా మీరు లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న 999 నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు ఆఫీస్ టైమింగ్స్లో. సో ఇది. సో థ్యాంక్ యూ గైస్.